హైదరాబాద్ నగరంలో గత కొద్ది రోజులుగా 24 గంటల్లో పడాల్సిన వర్షం 24 నిమిషాల్లోనే అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల ఇబ్బంది కలుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ అభివృద్ధి జరగలేదని, ఆనాడు ఏ ఆకాంక్ష కొరకు తెలంగాణ ఏర్పడిందో అది జరగకపోవడం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్ను నిర్లక్ష్యం చేశారని తెలిపారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా నేను సహచర మంత్రులతో కలిసి హైదరాబాద్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం పర్యటిస్తున్నామని తెలిపారు. కృష్ణానగర్లో ఓవర్ఫ్లో అయి రోడ్ల మీద నడిచే పరిస్థితి లేదు అని జీహెచ్ఎంసీ వాటర్ బోర్డు హైడ్రా తరపున ఇక్కడికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాటర్ను తొలగించి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని ఓపెన్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరుపడ్డ తర్వాత జరగాల్సిన హైదరాబాద్ అభివృద్ధి జరగకపోవడం వల్ల ఆనాడు ఏ ఆకాంక్ష కొరకైతే తెలంగాణ కోసం కొట్లాడుకున్నామో తెలంగాణ వచ్చిన తర్వాత రాజధాని అయిన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దురదృష్టకరం. అందుకే ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా సహచర మంత్రులు అందరూ డాక్టర్ వివేక్ గారు మిగతా అందరూ కూడా కలిసి హైదరాబాద్ నగరం మొత్తంగా ఉన్నటువంటి ఇటువంటి సమస్యల్ని పరిష్కరించేందుకు కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కృష్ణానగర్ లోపల గతంలో వచ్చినప్పుడు చూసాం, మొత్తం ఓవర్ఫ్లో అయి రోడ్ల మీద నడిచేటువంటి పరిస్థితి లేదు. జిహెచ్ఎంసీ తరఫున, అదేవిధంగా వాటర్ బోర్డు తరఫున, అదేవిధంగా హెడర్ తరఫున ఇక్కడికి వచ్చి వాటిని ఏ విధంగా రివైవ్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ కానీ అన్ని వాటర్ అంతా కూడా వాటర్ ఫ్లో, వర్షం వాటర్ వెళ్ళిపోవడానికి మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఎల్ షేప్లో మొత్తంగా వాటర్ డ్యామేజ్ అవుతుందో ఓపెన్ డ్రైన్స్లో కానీ అండర్ డ్రైన్స్లో కానీ పూర్తిగా ఇబ్బంది అవుతుంది. ఇదే సందర్భంలో ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం, వాళ్ళకు సంబంధించిన పనికిరాని వస్తువులన్నీ వేరే ఎక్కడన్నా వేస్తే బాగుంటుంది కానీ తీసుకుపోయి డ్రైన్లో వేయడం వల్ల కవర్డ్ డ్రైన్ లోపల జామ్ అయ్యి వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ప్రజలను కోరుతున్నాం. ఏ కార్యక్రమం చేసినా ప్రజల సహకారం కావాలి. అన్ని వాళ్ళకి పనికిరాని వస్తువులు అన్నీ డ్రైన్ వేయడం వల్ల ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం తరఫున స్పష్టమైన ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని, పెరుగుతున్నటువంటి రాజధాని, అందరు ప్రజలకు ఇక్కడ నివాసయోగ్యంగా ఉండేటువంటి విద్య, ఉపాధి అనేక రకాల కొరకు వచ్చేటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజాపాలన ప్రభుత్వం అందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం. ప్రత్యేకించి జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఈ కృష్ణానగర్ దీర్ఘకాలిక సమస్య బాగా చేసినామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తే ప్రత్యక్షంగా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా చూస్తున్నారు, ప్రజలందరూ చూపెడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే వాళ్ళకి అంత గౌరవం. వాళ్ళే నిన్నటి